महादेव शंभो शंकर महादेव शंभो होते करा बघा अरे सोडले होता बताओ
ఎక్కడ చూస్తున్నావు నీ అబ్బాయి ఇక్కడ వచ్చి మాట్లాడు బాయ్ ఆడలో కావురా పోయేది పెట్టమారెక్కమ్మ ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ నిలబడేది పులి రావా ఇట్లా నీ అబ్బాయి నీ యొక్క పాదములకు రాని అబ్బా రావాయ్ ఏం పాట పడుకొస్తుంది నువ్వు నువ్వేం పాట పడింది ఏం పడుతుంది వాళ్ళు చెప్తారు అడుగు చెప్తారు అడుగు ఏమయ్యా ప్రధాన వచ్చావు కదా ఇంత ఆలస్యం సంగతి ఏమిటి ఆలోచనగా వచ్చిన సంగతి నేను పుట్టాను నాయన పుట్టాడు అయితే 10 ఎకరాలు సంపాదించాడు నేను పుట్టాను 5 ఎకరాలు అమ్మాను 5 ఎకరాల్లో చేతులు ఎలా చేస్తాను 5 ఎకరాల్లో ఏం చేతులు చేసే మీ నాయన పుట్టే మీ నాయన పుట్టి 5 ఎకరాలు కొనే నువ్వు పుట్టి 5 ఎకరాలు అమ్మేసి ఇంకేం రాడు మిగిలినదే ఉన్నాడు ఇంకా 3 ఎకరాలు 3 ఎకరాలా 3 ఎకరాలు ఏం చేసుకున్నావు 3 ఎకరాలు ఉన్నా కొన్నట్టు బుల్డోజరు 14 జేసీపీలు 24 ట్రాక్టర్లు దున్ని బూడి చేసేది మళ్ళీ ప్రతి ఏ విత్తనం వేసిన తెలిసిన 20,000 రూపాయలు 20,000 మంది కూలి వాళ్ళు 20,000 మంది కూలి వాళ్ళు 3 ఎకరాల్లో నాటేకి మళ్ళీ ఏం పంట చేయాలి ఏం పంట చేయాలో చెప్పు మురుకులు 3 ఎకరాలు చాక్లెట్ 4 ఎకరాలు చాక్లెట్ 4 ఎకరాలు మళ్ళీ చేసుకొని అంతా కోతకే 10 మందిని పిలిచి కోపిచ్చేస్తే మురుకులు 30 మూటలాయ చాక్లెట్లు 40 మూటలాయ వేసుకొని చేతులు పొర మిట్టెక్తా ఉంటే బండి ఎక్కుతా అంటే వర్షం వచ్చేసా తోసిపా మురుకులంతా నాని అంతే కట్టెల మాట చెప్తూ ఏమారిస్తాము కూడా అవునా నువ్వు పని చేసింది ఈ అబ్బాయి ఏమన్నా మురుకులు చాక్లెట్లు పంటలు చేస్తారా మీ కంపెనీ పేరేమరా చెప్తాను మాకు కంపెనీ పేరు చెప్పండి గుర్తులేదు నేను ఎత్తిపోయి అక్కడ వేసేది మొత్తమే అంటే కంపెనీ నీ ఆలస్యం సంగతి ఇది అయింది అయినా నీ ఆలస్యం సంగతి బాగున్నది అయినా యొక్క కాశీపురి పట్ల ఏ విధమైన సాధించే వాళ్ళని చేసినా అవును చెప్తున్నా ఇన్పోయినా ఏమో చెప్పు చెప్పరా రాజు వచ్చిన చెప్పరా రామంత్రి సాధించరా చెప్పరా రామంత్రి పురుముల సాధించరా
మహారాజు వచ్చినారని ఈ యొక్క కాశీపురి పట్టణంలో చాలా చక్కగా సాగించుము. అలాగే పాటిస్తాను మహాత్మా. పాటిస్తాను పలక రాజు రాజు లోచనా రాజు రాజు లోచనా ఏ జయ రాజని కాశీరాజని రాజో తమ రమణ రాజని కాశీ మహారాజు వచ్చినాడని ప్రతి ఒక్కరికి తెల చెప్పినాను మహాత్మా. అది ఇంకా చెప్తున్నా ఇందులోనా 30 కోట్ల భూమండలమే లేక 30 కోట్ల కాశీ మహారాజు వస్తున్నారని ఇక కాశీ పట్టణంలో చాలా చక్కగా సాగిపోయింది. అలాగే మహాత్మా. 30 కోట్ల మనసాలైన కాశీ మహారాజు వచ్చినాడని మన యొక్క భూముల దండాలు మోయించి చెప్పినాడు మహాత్మా. ఇంకా ఎలా సాధ్యం చెప్తున్నా ఏమో కాశీ మహారాజు వచ్చినారని ఈ యొక్క కాశీపురి పట్టణం చాలా చక్కగా సాగించము. అలాగే మహాత్మా. అవునా కాశీ మహారాజు వచ్చినాడని ఎంతగా సాధించినాడు శభాష్ వదనా. రాయ్ ఈ యొక్క కాశీపురి పట్టణం చాలా చక్కగా సాగించాం. అయినా ఈ యొక్క కాశీపురి పట్టణం కొలువు చేసేది అవుతున్నది. చాలా దినములు గడుస్తానని కోరుకోవడం కోలు కట్టేసింది. నువ్వేమో చేస్తా అంటే సింగారస్థానంలో సాయి కోలు కట్టేసింది. అంటే నువ్వు ఏం దొంగలు లేవు. దినాలు తోస్తాను ఇప్పుడు పూలు వస్తాయి కదా ఆ పూలు కట్టేసి చేపనా రాయ్ చాలా చక్కగా కొలువు చేయవలను. చేయప్ప రాయ్
చేయపా నువ్వు చేస్తా అంటే నేను చూసుకోను భయమా ఎట్లా